హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత మీకోసం ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో వచ్చాను. అది కూడా స్టూడెంట్ కోసం. ఏంటిదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు జనవరి మంత్ వచ్చేసింది. ఇంకా 2-3 మంత్స్లో మనకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి టాపర్ పిల్లలు భయపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. వాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే సో అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే 100 out of 100 మార్క్స్ రావాలని ప్రతి ఒక్క టాపర్ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. 100 out of 100 స్కోర్ చేయాలని ఈ సబ్జెక్ట్. వాళ్ళకి నేను చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదొక చెరువు తీసుకోండి. ఆ చెరువులో 100 ఫిష్ ఉన్నాయి, 100 చేపలు ఉన్నాయి. అయితే ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఆ చేపలు పట్టడానికి వెళ్ళిండు ఆ లేక్లో. అంటే ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు, ఆ చెరువులో వెళ్ళినప్పుడు, ఏదైనా మెటీరియల్తో వెళ్ళినప్పుడు పట్టడానికి ఫస్ట్ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెళ్ళంగానే మనకు ఒక 50 ఫిష్ అనేది ఈజీగా మనం పట్టుకోగలం, వితౌట్ టెన్షన్, వితౌట్ ప్రెషర్ అండ్ వితౌట్ బర్డెన్ తోటి. సో స్టార్టింగ్ వెళ్ళగానే మనకు ఒక 50 ఫిషెస్ ఇమ్మీడియట్గా వచ్చేసాయి. రిమైనింగ్ సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు అంటే ఆ 50 ఫిష్ అంటే పట్టుకున్న తర్వాత ఒక బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు సేమ్ అంటే రిమైనింగ్ 50 ఫిష్ పట్టడానికి సేమ్ వెళ్ళినప్పుడు కొంచెం మనకు బర్డెన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది కూడా, అంటే కొంచెం ప్రెజర్. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ రిమైనింగ్ ఒక 30 ఫిష్ వచ్చేసాయి. అంటే 80 ఫిష్ అనేది మనకు బ్యాగ్లో వచ్చేసింది. రిమైనింగ్ ఇంకా 20 ఫిష్. అంటే ఫస్ట్ టైం మనకు 50 ఫిష్ పట్టినప్పుడు మనకి ఎలాంటి ప్రెజర్, టెన్షన్ ఏం లేకుండా ఉండేది. రిమైనింగ్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం టైం పట్టింది, కొంచెం హార్డ్ వర్క్ అని అనిపించింది. ఇంకా రిమైనింగ్ 20 ఫిష్ ఉన్నాయి. ఆ 20 ఫిష్ కోసం మళ్ళీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ క్యాచ్ చేసినప్పుడు ఆయనకు ఒక 15 ఫిష్, అంటే ఒక 10 ఫిష్, అంటే టోటల్ 90 ఫిష్ అనేది ఆయన బ్యాగ్ ఉంది. రిమైనింగ్ ఇంకా 10 ఫిష్ ఉన్నాయి. ఆ 10 ఫిష్ పట్టడానికి, అంటే 10 ఫిష్ పట్టడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్. అంటే నేను ఆ రిమైనింగ్ అంటే ఉన్నాయి, ఈ చెరువులో రిమైనింగ్ 10 ఫిష్ ఉన్నాయి. అది స్టూడెంట్ కూడా తెలుసు. అంటే ఆ ఫిషర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాడికి తెలుసు. అతను ఏం చేస్తున్నాడంటే ఆ 10 ఫిష్ పట్టడానికి ప్రతి ఒక్క కార్నర్లో వెళ్ళి చెక్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క ఏరియాలో వెళ్ళి చెక్ చేస్తున్నాడు క్యాచ్ పట్టడానికి. అంటే ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేయట్లేదు. అంటే ప్రతి మూమెంట్ తను అబ్జర్వ్ చేస్తుందంటే ఆ ఏదో ఒక అంటే పట్టడానికి. అయితే అలా వెళ్ళినప్పుడు లాస్ట్కి 5 వచ్చేసింది, ఇంకా 5 ఫిష్ ఉన్నాయి. ఆ 5 ఫిష్ పట్టడానికి తను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క మూమెంట్, అంటే ప్రతి ప్లేస్లో వెళ్తుండే హోప్స్ తోటి. అంటే ఉన్నాయి, అందులో ఉన్నాయి, కానీ అవి ఈజీగా దొరకవు. రిమైనింగ్ 5 ఫిష్ అనేది ఈజీగా దొరకదు, ఎందుకంటే మిస్ అవుతూ ఉంటాయి. అవి మనకు చేజారుతున్నట్టుగా ఉంటాయి. దానికోసము మనకు నమ్మకంతో, ఆ కాన్ఫిడెన్స్ తోటి, ధైర్యంతో, పాజిటివ్ వేవ్స్ తోటి మనం వెళ్తే డెఫినెట్గా రిమైనింగ్ ఫిష్ పట్టవచ్చు. అంటే ఫస్ట్ 50 ఫిష్ పట్టడానికి మనకి ఎలాంటి ప్రెజర్, టెన్షన్, టైం లేకుండా హ్యాపీగా తీసుకున్నాం. కానీ సేమ్ రిమైనింగ్ 5 ఫిష్ పట్టడానికి మనకు చాలా టైం పడుతుంది. అందుకని నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు 90% అబోవ్ స్టూడెంట్స్ అయితే రిమైనింగ్ 10% కోసం ప్రతి ఒక్క పేజ్ అనేది మీరు సెర్చ్ చేయాలి. అంటే ప్రతి ఒక్క మీకు వచ్చే ఏదైనా ఛాన్స్ ఉంటే దాన్ని మిస్ చేయొద్దు. అంటే నెంబర్ ఆఫ్ స్కూల్లో మీకు టీచర్స్ ఎగ్జామ్స్ పెడుతుంటారు. అంటే యువర్ 90% స్టూడెంట్ అయితే రిమైనింగ్ 10% కోసం మీకు ఎగ్జామ్ పెడుతుంటారు టీచర్స్. అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కసారి నువ్వు సెర్చ్ చేస్తున్నట్టే. అంటే ఈ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్ అనేది సమ్ టైమ్ కాబట్టి స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టదు, అవి కూడా మిస్ అవ్వద్దు. అంటే ప్రతి ఒక్క ఛాన్స్ అనేది యూజ్ చేసుకుంటే రిమైనింగ్ అనేది మీరు తీసుకోగలరు. అలాగే ఉండాలి. అలా కాకుండా అరే నేను రావట్లేదు ఇది చాలు అనుకుంటే మాత్రం నువ్వు ముందుకెళ్ళలేవు. సో అంటే రిమైనింగ్ నువ్వు చేయగలవు, రిమైనింగ్ మార్క్స్ కూడా నువ్వు తీసుకురాగలవు. కానీ నీకు ఉండాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, టెన్షన్ ఉండొద్దు, ఫ్రీగా ఉండాలి.